నమస్తే గురువుగారు. ముందుగా టీ మీడియా ప్రేక్షకులకు శుభాభినందనలు. ఈ శుక్రవారం అమావాస్య, ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య అని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ అమావాస్య మంచిదా కాదా? దీనికున్న అసలు విశిష్టత ఏంటి? ఇది నిజానికి చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరన్నట్టు ప్రతి నెలలో కూడా అమావాస్యలు రావటం అనేది సహజం. అయితే ఎప్పుడైనా సరే శుక్రవారం అమావాస్య కలిసి వచ్చినా లేదా శనివారం అమావాస్య కలిసి వచ్చినా అవి మరింత మంచి రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఈ శుక్రవారం అమావాస్య ఏదైతే ఉంటుందో అది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైతే కనుక, శనివారం నాడు వచ్చిన అమావాస్య ఏదైతే ఉంటుందో మరి అది శని భగవానుడికే కాకుండా కాలభైరుడికి కానీ, ధూమవతి అర్చనకి కానీ కూడా అది చాలా విశేషమైన శుభదినాలుగా మనం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈసారి ఈ జ్యేష్ఠ మాసం చివరి రోజు అమావాస్య శుక్రవారం అమావాస్యగా రావటం అనేది తటస్థించింది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే కనుక భౌతికంగా సుఖాలు కోరుకునే వాళ్ళకి, సరే ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, మనకి పరిచయం ఉన్న దేవత ప్రధానంగా లక్ష్మీదేవి. అంటే సంపదలు ఇచ్చేందుకు రకరకాల దేవతలు, రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా సరే ఈ ఆర్థిక బాధలు ఏదైనా ఉన్నాయంటే కనుక గబుక్కున గుర్తుకొచ్చే దేవతే మరి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి అంటే శుక్రవారం అమావాస్య రోజు ఎవరైతే సాయంకాలం పూట, అంటే ఈ శుక్రవారం అమావాస్య పగటి పూట లక్ష్మీదేవి పూజ కన్నా కూడా ఈ రాత్రి పూట ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు ఉండే ఏవైతే ఈ ఆర్థిక బాధలు ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది అనేది పురాణోక్తి. ఇప్పుడు ఈ శుక్రవారం అమావాస్య రోజు మనం ఏం చేయాలి అంటే కనుక సూర్యాస్తమం అయిన తర్వాత, అంటే సుమారుగా 6:45 అటు ఇటుగా అనుకోండి. ఈ 6:45 తర్వాత మనము లక్ష్మీదేవి యొక్క పూజకు పూనుకోవాలి. ఈ లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి అంటే, నిత్య జీవితంలో మనందరం కూడా ఈ లక్ష్మీదేవి పూజ ఏ రకంగా చేస్తామో ఈరోజు కూడా అలానే చేసుకోవాలి. అయితే సాధారణంగా మనం ఎక్కువ శాతం పొద్దున పూట చేస్తాం. అలాగే దేవీ నవరాత్రుల్లో ఒకరోజు మరి మహాలక్ష్మి అలంకారం కూడా ఉంటుంది కనుక ఆ రోజు మళ్ళీ సాయంకాలాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దైనందికంగా ఎక్కువ శాతం అయితే కనుక మనం ఉదయం పూట చేయటం అనేది ఒక సంప్రదాయంగా ఎక్కువ రావటం అనేది మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఏంటంటే మనం ఇలా సాయంకాలం పూట, అది కూడా సూర్యాస్తమం అయిన తర్వాత ఈ లక్ష్మీదేవి పూజ శ్రీ సూక్త విధానంలో చేసుకోవాలి. ఇవేమీ పూజలు పునస్కారాలు పెద్దగా మాకేమీ తెలియదు అనుకున్న వాళ్ళు తేలిగ్గా చేసుకోవాల్సిన విధానం ఏంటంటే కనుక, లక్ష్మీదేవికి 5 ఒత్తులు వెలిగించి నేతితో దీపారాధన చేయాలి. ఈరోజు మనము నువ్వుల నూనె అనేది వాడకూడదు. అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఆవు నేతితో దీపం పెడితే కనుక అది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆవు నీతితో 5 ఒత్తులు వెలిగించి సూర్యాస్తమం తర్వాత లక్ష్మీదేవి యొక్క పూజకు మనము బీజం వేయాలి. ఈరోజు మరి లక్ష్మీదేవికి సంబంధించినవి ఏమైనా సరే స్తోత్రాలు చదువుకోవటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ మనకి ఈ లక్ష్మీదేవి స్తోత్రాలు అవేమీ కూడా పెద్దగా పరిచయం లేదు అనుకున్న వాళ్ళు తేలిగ్గా ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః, ఈ శ్రీం అనేది 3 సార్లు రావాలి. ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః, ఇలా ఈ యొక్క మంత్రాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు, అంటే 27 సార్లు పావుమాల, 54 సార్లు అయితే కనుక అర్ధమాల, 108 సార్లు అయితే కనుక పరిపూర్ణమాల, ఇలా ఎవరికి తోచిన రీతిలో ఈ యొక్క మంత్రజపాన్ని చేసి ఈరోజు కంపల్సరీ కూడా లక్ష్మీదేవికి మనం క్షీరాన్నం నివేదన చేయాలి. ఈ క్షీరాన్నం కూడా ఉత్తి అన్న పాయసంగా కాకుండా వీటిలో సుగంధ ద్రవ్యాలు, అంటే యాలకులు, లవంగాలు, తర్వాత ఏవైతే ఈ సుగంధభరితమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని చేర్చి ఈ క్షీరాన్నం కనుక తయారు చేసి అమ్మవారికి
మనం నివేదన చేసినట్టయితే గనక ఆమె చాలా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది. కనుక ఈ జ్యేష్ఠ అమావాస్యని శుక్రవారంతో రావటం అనేది ఏదైతే ఉందో దానికి మనం అందరం కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధనకి వినియోగించుకుని మన జీవితంలో ఎదురయ్యే ఎంతో కొంత ఈ ఆర్థిక సంకటాల నుంచి మరి ముందుకు రావడానికి ఈరోజు ఎంతైనా కూడా దోహదం చేయడం అనేది ఉంటుంది. ఈ అమావాస్య అనేది చీకటికి గుర్తయితే ఇక్కడ లక్ష్మీదేవి వెన్నెలకి తార్కాణం. అంటే మన చీకటి నుంచి, అంటే మన జీవితంలో ఉండే ఆర్థిక చీకటి నుంచి మరి వెలుగు చీకట్లలోకి తీసుకొచ్చే దేవత లక్ష్మీదేవి. కనుక ఆ లక్ష్మీదేవి యొక్క పూజని ఈరోజు ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఎంతో కొంత మనకి ఉపశమనం లభిస్తుంది అంటల్లో ఎలాంటి సందేహము లేదు.